మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దినమున మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనిషి యొక్క జీవితంలో మనిషి తన జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నవాడో, ఏ పరిస్థితుల్లో అనేక మంది జీవితాల్లో వారి వారి జీవితాలను చూస్తే మనిషి పై రూపాన్ని మాత్రమే చూడగలుగుతాడు. కానీ మన దేవుడు హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక లేఖనాలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. వాయిస్ బాగా వినపడుతుందండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భం ఏమిటంటే, ప్రత్యేకంగా ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ అభిషేకించాలని దేవుడు ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితిని బట్టి దేవుడు తన యొక్క ప్రవక్తకి తెలియజేస్తున్నాడు, సమూయేలు ప్రవక్తకి. ఆ ప్రవక్తని ఎక్కడికి పంపిస్తున్నాడంటే, పలానా ప్రాంతంలో ఒకరి కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడిని అభిషేకించు అని చెబుతున్నాడు. అయితే ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు యొక్క సమూయేలు ప్రవక్త. వెళ్ళి ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క యెషయా గారితో మాట్లాడుతున్నాడు. నీ కుమారులలో ఒకరిని దేవుడు అభిషేకించాలని ఆలోచన చేత నన్ను ఇక్కడ పంపించాడని చెబుతున్న స్థితిని బట్టి అక్కడ ఆ వ్యక్తులను పిలుస్తూ ఉన్నాడు. మొదటి వ్యక్తి వచ్చాడు. చూడటానికి రూపం అంతా ఎలా ఉందంటే, దేవుడు ఇతడేనేమో అభిషేకించేవాడు అని చెప్పి ఇతడు అనుకుంటున్న స్థితి కనబడుతుంది. ఇలాగా ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఒక్కొక్కరు చూసి అలా అనుకుంటున్న పరిస్థితులు ఏమంటున్నాడంటే, మనుషులు పై రూపమును మాత్రమే చూస్తారు, కానీ దేవుడు హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు అని చెప్పి అక్కడ అంటున్నాడు. ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నీవు ఆ పై రూపమును చూడొద్దు అని చెప్పిన స్థితిని బట్టి అక్కడ ఒక్కొక్క వ్యక్తి వస్తూ ఉన్న సమయం అయిపోయింది. అయితే వారిలో అందరూ ఎవరిని అభిషేకించినట్లుగా వారి యొక్క స్వరము, దేవుని స్వరము వినబట్ల, అభిషేకించమని చెప్పట్ల. అప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీకు ఇంకా ఎవరైనా కుమారుడు ఉన్నారా అని చెబుతున్న సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఉన్నాడయ్యా, అతడు గొర్రెలు కాసుకునే వ్యక్తి, అతడు ఆ గొర్రెలతో ఎక్కువ నివాసం చేత ప్రదేశాల్లో తిరిగే వ్యక్తి అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట్లాడుతున్న మాటలు బట్టి అక్కడున్న ఆ స్థితిని గుర్తు చేసుకుంటే, ఆ వ్యక్తిని తొందరగా తీసుకురా, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఆ వ్యక్తిని పిలిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, మనిషిని చూసే దేవుడు హృదయ అంతరంగాలను పరిశోధిస్తాడు. మనుషులేమో పై రూపాలు మాత్రమే చూస్తారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో మన కష్టం దేవుడు ప్రతి విషయాల్లో చూస్తూ ఉంటాడు. మన జీవితాలలో నడిపించబడుతున్న నడకను చూస్తూ ఉంటాడు, మన ప్రవర్తన చూస్తూ ఉంటాడు. అయితే వీటిలో మనం కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఏమిటంటే, దేవుడు మన జీవితాల్లో ఏటిని చూస్తున్నాడంటే, ముందు మన యొక్క హృదయ అంతరంగాలను చూస్తున్నాడు. ఈ హృదయ అంతరంగాలను మన దేవుడు చూసే స్థితిలో మన జీవితాలను బట్టి ఏం చేయబడాలంటే, దేవుని ఎదుట మన యొక్క స్థితిని బట్టి ఆ దేవుని ఎదుట మనం సరైన స్థితిలో ఉన్నామో లేదో గుర్తు చేసుకోవాలి.
అంటే మనిషి ఏ పరిస్థితికి వస్తున్నారంటే, దేవుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు చేస్తున్న ఆ యొక్క స్థితిని, అంటే ఆ యొక్క మనుషుల జీవితాలలో ప్రతి మనిషిని దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ వారి వివిధమైన తంత్రాలను కల్పించుకుంటూ ఏం చేస్తున్నారంటే, తమ ఇష్టానుసారమైన జీవితాల్లో నడిపించబడుతున్న పరిస్థితి. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రతి మనిషిని ఒక యథార్థవంతుడిగా సృష్టించాడంట. ఈ సృష్టిలో ఏం చేయబడుతుందంటే, జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఒక ప్రణాళిక చొప్పున వారిని నిర్ణయించాడు, ఏర్పరచుకున్నాడు, రూపించాడు వారిని. వారికి ఆ స్థితిని బట్టి దేవుడే తన స్వరూపము చేత ఒక నిర్మించిన స్థితిలో గుర్తు చేసుకుంటే, ఆ మనిషికి ఎలాంటి స్థితిని ఇచ్చాడంటే, యథార్థమైన జీవితాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆ యొక్క యథార్థమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడే ఆ స్థితిని గుర్తు చేసుకుంటే, మరలా దేవుడే బాధపడుతున్న పరిస్థితి వచ్చింది. ఆదికాండములో 6వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదని. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఊహాంతియు కేవలం చెడ్డదని దేవుడు చూసి ఏం చేస్తున్నాడంటే, సంతాపపడుతూ హృదయంలో నొచ్చుకుంటున్నాడంట. దేన్ని నొచ్చుకుంటున్న పరిస్థితి ఏంది అంటే, మనల్ని ప్రత్యేకంగా సృష్టించిన సృష్టిలో మనల్ని ఏం చూస్తున్నాడంటే, మన హృదయ అంతరంగాలను చూస్తున్నాడు దేవుడు. మనిషి అనుకుంటూ ఉంటారు, ఈ యొక్క స్థితిని బట్టి, నడిపించబడుతున్న నడకను బట్టి, వారి వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని కొన్ని స్థితులను బట్టి మనల్ని ప్రత్యేకమైన పిలుపుల చేత పిలుపుస్తూ ఉంటారు. అయితే ఈ పిలుపులో మన జీవితం నిలిచి ఉంటుందా? మనకు ఒక పేరుంది, విశ్వాసులు, ఇంకా జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులు అని పిలువబడుతూ ఉంటాం. అయితే వీటిని పిలువబడుతున్న మన స్థితిలో, విశ్వాసి అని పిలువబడుతున్న నీ జీవితంలో విశ్వాసం చేత దేవుని ఎదుట నిరీక్షణ కలిగి నడిపించబడుతున్నావా? ఏ విషయంలో అయినా, ఏ స్థితిలో అయినా నీ జీవితంలో కృంగిపోకుండా ప్రతి విషయాల్లో దేవుని ఎదుటే ఈ కార్యం నా దేవుడే చేస్తాడు. అప్పులే కాని, రోగమే కాని, నీ స్థితిని బట్టి ఇంకా ఏదైనా కుటుంబ సమస్యే కాని, ప్రతి విషయంలో దేవుని ఎదుట నీవు నీ జీవితంలో మొర్రపెట్టే స్థితిలో నడిపించబడుతున్నావా? లేక వాటి వాటి విషయంలో నీవే నీ సొంత ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనల్ని ప్రత్యేకమైన స్థితిలో యథార్థవంతులుగా సృష్టించారు. కానీ ఈ సృష్టించిన ఈ స్థితిని బట్టి ఏం చేయబడుతున్నాడంటే, తన ఆలోచనలు నేర్పించుకుంటున్నాడు. అంటే తన సొంత ఆలోచనల చేత నడిపించబడి, ఇక్కడ అంటున్నమాట తంత్రాలు అంటే, ఇక్కడ ఆలోచనలు పెట్టుకుంటున్నాడు. మనిషి ఏమై పెట్టుకుంటున్నాడు అంటే, మొదట సృష్టించిన సృష్టిలోనే ఈ వ్యక్తి ఏం చేయబడ్డాడు? వచ్చింది సర్పం వచ్చి స్త్రీతో మాట్లాడుతుంది, ఇది నిజమా అని చెబుతున్న మాటకి ఇక వారి జీవితాలంతా సందేహపడుతున్న పరిస్థితి. ఏమని పరిస్థితి అంటే, అక్కడ ఉన్న జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే వారి వారి జీవితాల్లో దేవుడితో ఎంతగా సాంగత్యం చేస్తూ నడిపించుతున్న స్థితి కనబడుతుంది కదా. ప్రతి దినాన్ని వచ్చి, చల్లపూట దినమున వచ్చి, వారి జీవితాల్లో ప్రతిరోజు వచ్చి పలకరిస్తున్నాడు కదా. మరి దేవుడు చెప్పాడు కదా, మంచిగా చెప్పాడు కదా, మీ ఇష్టం, మీకు ఇష్టమైన పళ్ళన్నీ తినండి, కానీ తోట మధ్యలో ఒక పండును మీరు తినకూడదు, అది తినిన దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క సందేహం ఏం చేయబడిందంటే, ఇప్పుడు వారి జీవితాల్లో దేవుని ఆలోచన పక్కన పెట్టేశారు, దేవుడిచ్చిన హృదయాన్ని పక్కన పెట్టేశారు, ఇచ్చిన యథార్థతను విడిచిపెట్టేసుకున్నారు. ఇప్పుడు తమ యొక్క స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు, అంటే తన యొక్క సబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. ఆయన ప్రణాళిక ఏమిటి? ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన యొక్క మన జీవితాల్లో ఇచ్చిన ధన్యత ఏమిటి అంటే, అక్కడ అంటున్నాడు, ఏమంటాడంటే 8వ అధ్యాయంలో, ఈ 28వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం ఆదికాండంలో, వారిని ఆశీర్వదించాడంట. ఎలా ఆశీర్వదించాడు? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలండి అని చెప్తున్నాడు. మరి ఇంకా ఇంతకన్నా మించిన ధన్యత ఇంకేముంది? కానీ ఇక్కడ అపవాది వారి జీవితాలలో నాటిన ఒక ఇత్తనం ఏమిటంటే, మీకేం కాదు ఆ పండు తినడం, మీరు ఆ యొక్క పండును తింటే మీ జీవితాల్లో మీ కన్నులు తెరవబడతాయి,
మీరు దేవతల వలె మార్చబడతారు అని చెప్పి వారి జీవితాల్లో ఒక ఇత్తనము ఆ స్థితిని బట్టి వారికున్న ఏం చేయబడిందంటే వారి యొక్క ఆ రూపం దేవుని యొక్క స్వరూపం కలిగిన వారి జీవితాల్లో ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే వారికి కలిగిన ఆ రూపాన్ని కోల్పోతున్న పరిస్థితి వచ్చింది. అందుకే ఈ మాటను జ్ఞాపకం చేస్తే మనిషిని యథార్థవంతుడిగా సృష్టించాడు కానీ వారి వారి జీవితాల్లో హృదయాలలో వారి వారి జీవితాలను ఆ యొక్క స్థితిని బట్టి వారు చేస్తున్న ప్రవర్తనను బట్టి వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనకి ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుతున్న మాటలో దావీదు గారి యొక్క జీవితాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. పై రూపం అంటే వీరి వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వీరి వీరి స్థితిని బట్టి యుద్ధాలకు సిద్ధమవుతున్న స్థితులు వాళ్ళ జీవితాలు. యుద్ధాలకి నేర్చుకున్నవారు, యుద్ధాలతో నడిపించబడుతున్నవారు, రక్తాలను ఒలికించేవారు, రక్తంతోనే గడిపే పరిస్థితులు ఉన్నవారు వాళ్ళు. కానీ ఇక్కడ దావీదు గారి జీవితం ఏమిటంటే కాపరి, ఒక గొర్రెల కాపరి. ఈ కాపరి స్థితి ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడంటే ఈ కాపరి యొక్క జీవితం ఎలాంటిదంటే గొర్రెలను నడిపిస్తాడు, గొర్రెలను మేపుతాడు, గొర్రెలని వాటిని ఏం చేస్తాడంటే గాయము పరీచబడినవి వాటిని గాయాలను కట్టేవాడు గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరిగా మార్చబడినది మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఈ పోలికగా నడిపించబడుతున్న వాడు దేవుని యొక్క సన్నిధిలో ఒక దావీదు గారు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో స్తుతించేవాడుగా ఉంటాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించేవాడుగా ఉంటాడు. ఆ దేవుని యొక్క మాటలను గుర్తు చేసుకుంటూ తన జీవితంలో అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నవాడుగా కనపడతాడు. ఏ మాత్రం తన జీవితంలో దేవుని విడిచిపెట్టిన వాడుగా ఉండడు. అలాంటి స్థితిని గుర్తు చేసుకునే దేవుడు అతనితో ఒక ప్రత్యేకమైన స్థితిలో అభిషేకించాడు. ఎందుకు ఇది అభిషేకం అంటే ఇశ్రాయేలు ప్రజలని కాపాడడానికి, ఇశ్రాయేలు ప్రజలని మేపటానికి. ఎందుకంటే ఇతనిలో ఒక కాపరిగా అనుభవం కలిగిన స్థితి. అందుకే అంటాడు మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన దీనులను పెంట కుప్పలలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు. ఈయన స్థితి జ్ఞాపకం చేసుకుంటే ఒక పెంట కుప్పల యొద్ద నివాసం కలిగిన వ్యక్తి ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఎందుకు నిలబెట్టుకుంటున్నాడు అంటే ఆయన దేవుని యొక్క సన్నిధిలో అలాంటి స్థితిని కలిగిన వాడిగా మార్చబడిన స్థితి ఉన్నది కనుకని ఆ దేవుని యొక్క ప్రణాళికలో ఆ యొక్క వ్యక్తి అలాంటి హృదయాన్ని కలిగిన నడిపించబడుతున్నాడు కనుకని ఆ విధమైన స్థితిలో దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఇతని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 78వ అధ్యాయము 70వ వచనం అనుకుంటా చదువుదాం ఒకసారి. బైబిల్ ఉంటే త్వరగా చదవండి. 78వ అధ్యాయము 70వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు గుర్తు చేసుకుంటే మనిషిని ఏం చూస్తున్నాడంటే దేవుడు హృదయములో అంతరంగమును చూస్తున్నాడు దేవుడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే పై రూపంలో చూస్తూ ఉంటాడు. ఇక్కడ సమయాలు ప్రవక్తేమో మోసపరచబడిన స్థితిలో అంటే ఇతడేమానేమో అభిషేకించేది దేవుడు ఇతడనేమో అని చెప్పి ఒక్కొక్క వ్యక్తిని చెబుతున్న సమయంలో ఇక మాట అతనితో మాట్లాడుతున్నాడు. సమయల్, నువ్వు పై రూపం చూస్తున్నావు, నేను హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు. ఇక్కడ ఈ దావీదు గారి యొక్క జీవితం ఎలాంటిదంటే యథార్థమైన హృదయం కలిగిన వాడు. ఈ దావీదు గారి యొక్క జీవితం ఏమిటంటే దేవుని సన్నిధిలో స్తుతించే వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నదంటే పాడి గొర్రెలను వెంబడిస్తున్న వాడిగా ఉన్నవాడు.
అయితే ఇప్పుడు అంటున్నమాట, తన దాసులను పిలిచి ఆ పాడి గొర్రెల వెంబడిస్తున్న వ్యక్తిని మాన్పించి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మేపటానికై ప్రత్యేకంగా అభిషేకించుకున్నాడు ఈ యొక్క దావీదు గారిని. ఇదన నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో కూడా, నీ స్థితిని బట్టి కూడా, నువ్వు ఏ జీవితాన్ని కలిగి ఉన్న పరిస్థితిలో నీ స్థితిని బట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, మనం ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం యథార్థమైన హృదయం కలిగి ఉంటే ఆయన మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్న స్థితి మనకు తెలుసు. మన జీవితాలలో అయితే ఈ స్థితిని బట్టి మరి ఆ స్థితిలో నడిపించగలిగిన స్థితిలో అదే స్థితిలో ఉంటున్నావా, లేక ఆ మార్గాన్ని విడిచిపెడుతున్న పరిస్థితి కలుగుతుందా? దేవుడు నీకు ఇచ్చాడు ఒక ఉన్నతమైన స్థితి. అంటే ఇప్పుడు ఒక ఆదాము అవ్వల యొక్క జీవితాలలో వారికి ఒక ఉన్నతమైన స్థితినిచ్చాడు. ఇప్పుడు దావీదు గారికి ఒక ఉన్నతమైన స్థితినిచ్చాడు. ఇప్పుడు మనకున్న స్థితిని బట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఒక ఉన్నతమైన స్థితిలో మనం నిలబెట్టుకుంటూ ఉన్నాడు. మనకున్న దాన్ని బట్టి మనం సంతృప్తి కలిగి మన జీవితాల్లో నడిపించబడుతున్నాం. ఎందుకంటే మనకిచ్చిన ఈ యొక్క ధన్యత ఎవరికీ లేదు, ఈ లోకంలో ఎవరికీ ఇవ్వలేదు. అంటే ఇక్కడ జరుగుతున్న పరిమాణాల జ్ఞాపకం చేసుకుంటే మనిషి జీవితంలో చేస్తున్న అవిధేయత కానీ, మనిషి చేస్తున్న పాపమే కానీ, మనిషి చేస్తున్న వారి యొక్క క్రియలను బట్టి వారి జీవితాల్లో ఏం చేయబడుతున్నారంటే ప్రతిఫలం పొందుకుంటూ ఉన్నారు. కానీ మన జీవితాలలో దేవుని ఎదుట మనం ఒక ఉన్నతమైన యథార్థమైన నీతితో, యథార్థతతో మన జీవితాలు భక్తితో నడిపించబడుతున్న స్థితిని గుర్తు చేసుకుంటూ దేవుడు మనల్ని ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. మరి ఈ ఏర్పాటులో నీ జీవితం ఏం చేయబడాలంటే నిలిచిన వారిగా నిలబడాలి. ఆ మార్గాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఆ మార్గంలో మన జీవితాలు స్థిరమైన మనసు చేత మనం నింపబడిన వారుగా మార్చబడాలి. నీకిచ్చిన ఆధన్యతను బట్టి, నీకిచ్చిన ఆ యొక్క యథార్థతను బట్టి నువ్వు ఆ యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నావా? దేవునికి బాధ ఏమిటి? హృదయం నొచ్చుకున్నాడు. ఎందుకు అంటే అక్కడ చూస్తే ఆ నరులు ఆ యొక్క చెడుతనం భూమి మీద ఆడ గొప్పదని వారి ఊహించి కేవలం చెడ్డవని గ్రహించి దేవుడు ఎందుకు ఈ నరులను చేశానా అని సంతాపపడుతూ హృదయంలో నొచ్చుకుంటున్నాడు. ఇప్పుడు నీ జీవితాన్ని బట్టి నిన్ను సృష్టించిన ప్రణాళికలో ఆయన దేవుడు ఒక ప్రణాళిక నీ మీద రాసి పెట్టేశాడు. దావీదు గారు అంటాడు, ఏమంటాడంటే ఆ లిఖితం చేయబడ్డ నీ గ్రంథంలో రాసి పెట్టావయ్యా అంటున్నాడు. అంటే ఇప్పుడు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క స్థితిని బట్టి దేవుడు మనకు ఒకటి రాసి పెట్టాడు. ఇది రాసి పెట్టిన దానిలో మనం అది ఏం చేస్తున్నామంటే ఆ రాసి పెట్టిన గీతలను మనం మార్చుకుంటున్న పరిస్థితి వస్తుంది. దేవుడేమో ఒక ప్రత్యేకమైన స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు గీత ఏం చేయబడిందంటే ఈ గీత మనిషి జీవితంలో ఏ పరిస్థితికి తీసుకెళ్తుందంటే శాపగ్రస్తమైన పరిస్థితికి. 2, వారి జీవితాలు వెలివేయబడిన పరిస్థితి వచ్చింది. మరి నిలబెట్టుకున్నాడే, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుకున్నాడే. ఏ పరిస్థితిలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి సృష్టించిన సృష్టిలో ఏ ప్రతి దానికి ఒక జీవికి ఆయనే పేరు పెట్టాడంట ఆదాం గారు. మరి ఆదాం గారి చేతనే పేర్లు పెట్టబడినాయి. మరి అలా పిలుచుకున్న ఆ స్థితిని బట్టి కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుకున్న ఆ స్థితిని బట్టి విడిచిపెట్టాడు యథార్థతను. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? పోయి దాక్కుంటున్న పరిస్థితి. ఇక ఏ పరిస్థితి వచ్చింది? వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మహిమ స్వరూపము కలిగిన వారు ఇప్పుడు తన జీవితంలో శరీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధమైన వారిగా మార్చబడిన పరిస్థితి. ఎలా? అక్కడ అంటాడు వారి జీవితాల్లో దిగంబరులని వారి యొక్క స్థితిని బట్టి వారు ఏం చేశారంటే కచ్చడం ఆకులను సిద్ధపరచుకొని వాటిని కట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అదామా అదామా అంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కడా అంటే ఆయన ఏం చేస్తున్నాడు? దాక్కుంటున్న పరిస్థితి, భయపడి దాక్కున్న పరిస్థితి. ఒకటి మనిషి జీవితంలో చేసే పొరపాటును బట్టి మనిషి నడిపించబడుతున్న అవిధేయత వారి జీవితాల్లో ఏం చేస్తుందంటే భయాన్ని తీసుకొస్తుంది. 2, ఆ యొక్క మనిషి జీవితంలో చేస్తున్న పొరపాటు తన జీవితంలో దాగుకునే పరిస్థితి వస్తుంది.
3 తన జీవితంలో ఏం చేయబడుతుందంటే దానికి పనిష్మెంట్ ఉంటది. శాపగ్రస్తమైన పరిస్థితి. 4 ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి వస్తది. ఇదేనా మన నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు మన యొక్క హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు. హృదయములో మన జీవితాలలో ఎలాంటి స్థితిలో ఉన్నామో, మన యొక్క హృదయములో ఏం ఆలోచన చేత ఉన్నామో, ఏటిలో మన యొక్క హృదయాలు నింపుకుంటున్నామో, చెడు నొప్పుకుంటున్నామో, లేక మంచిని నడిపించుకుంటున్నామో, దేవుడు ప్రతిదీ పరీక్షిస్తూ ఉంటాడు మన జీవితాల్లో. అందుకే నీ స్థితిని బట్టి ఆయన చూస్తున్న స్థితిలో నీ జీవితంలో ఏదైనా కష్ట స్థితిలో నీ జీవితం ఉండొచ్చు. దేవుడు చూస్తున్న స్థితిని గుర్తు చేస్తున్నాను. అన్న తన జీవితంలో బాధపడుతున్న పరిస్థితిని గుర్తు చేసుకున్నాడు. లేయా దేశింపబడుట యెహోవా చూచెనంటాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఆ కొత్త నిబంధనలలో జక్కయ్య గారి భార్య ఎలిజబెత్ గారి యొక్క వారి జీవితాల్లో వారి పరిస్థితి గొడ్రాల పరిస్థితి. వారిని గుర్తు చేసుకున్నాడు. అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే వీరి జీవితాలలో ఏం చేయబడ్డారంటే వారి హృదయాలను చూస్తున్నాడు దేవుడు. చెబుతున్నాడు కదా, సేవకుడు సైతమే చెబుతున్నాడు, అమ్మా మీరు ఇంతకే అమ్మారమ్మా అంటే ఆమె కూడా అదే అబద్ధం ఆడింది. ఆయన పొష్టొచ్చినైనా చనిపోయాడు. చనిపోయిన ఆ స్థితిని బట్టి ఎందుకు ఇది వారి జీవితాల్లో కలిగింది? ఇచ్చిన యథార్థతను ఎందుకు విడిచిపెట్టారు? ఇక్కడ వస్తున్న పరిస్థితి ఏంటి? ఇది ఏం చేసుకుంటారు వీళ్ళు సేవకులు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దినములలో అపోస్తుల యొక్క పాదాల యొద్ద పెడుతున్నారంట వారికి కలిగిన ఆస్తులు శిరస్త్రాలను. అలా నడిపించబడాలనే ఆలోచన బాగానే ఉంది. మరి వచ్చిన ఆలోచన ఏమిటంటే ఇప్పుడు అమ్మినప్పుడు ఏం చేయబడిందంటే చేతిలో ధనం ఉంది, ఈ డబ్బు ఉంది. డబ్బు ఉన్నప్పుడు మనిషి జీవితాలు అంటది, లేఖనాలు సెలవిస్తుంది, హృదయము అంటే ధనము ఎక్కడుందో హృదయం అక్కడ ఉందంట. ఇది జ్ఞాపకం చేసుకుంటే ఈ ధనము అన్ని విషయాలకి కీడుని తీసుకొచ్చేదంట ఈ ధనం. కానీ మన జీవితాల్లో పరలోక సంబంధమైన మనం ధనం సమకూర్చుకుంటే ఈ ధనము దొంగలు దొంగలిస్తారు, చెమ్మటి పడుతుంది, చీకు పడుతుంది. ఇది మనిషి జీవితంలో ఏ స్థితిని తీసుకొస్తుందంటే ప్రాణాన్ని కూడా తీసుకునే పరిస్థితి. అంటే ఒకరికొకరు గొడవ చేసుకుంటూ తమ జీవితాల్లో ఆ డబ్బు కోసం ఏ స్థితికి వస్తుందో తెలియదు. ఇది చిచ్చులు పెడుతుంది మనిషికి జీవితంలో. తల్లిదండ్రుల దగ్గర సమాధానం ఉండలేని పరిస్థితి, భార్యాభర్తల మధ్యలో ఇది చిచ్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది జ్ఞాపకం చేసుకుంటే అన్నదమ్ముల మధ్యలో కూడా తెచ్చిపెట్టే పరిస్థితి. ఈ ధనం ఏమిటంటే మనిషి సమస్త విధములైన కీడును తీసుకొస్తుంది. అదే పరలోక ధనము సమకూర్చుకుంటే అది నీ జీవితంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. అది ఎవరు దొంగలించే స్థితి ఉండదు, చెమ్మట పడదు, చీకు పట్టదు, అది ఏ మాత్రము నీ యొద్ద నుంచి తీసివేయబడదు అంటున్నాను. అయితే ఇక్కడ ఉన్న మాటలను బట్టి మన జీవితాల్లో ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న స్థితిని గుర్తు చేసుకుంటే వారి హృదయాలను పరిశోధించే దేవుడు, దేవునిలో యథార్థతలో ఉన్న వారిని పరిశోధించే దేవుడు, వారి జీవితాలు మంచిగా నడిచిన వారి జీవితాలు, అలాగే వారి యొక్క స్థితిని బట్టి ఎలా నడిపించబడిన స్థితి గుర్తు చేస్తున్నాడు. అయితే ఈ లేఖనాలను బట్టి మీతో ఒక మాట చెబుతున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం ఒక మాట. మీరు చదవద్దులేక నేను చెబుతాను, సమయం లేదు. అయితే ఇక్కడ ఉన్న మాటలు గుర్తు చేసుకుంటే ఏమంటాడంటే, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గుర్తు చేసుకుంటే అంటే ప్రతి మనిషిని పరిశోధిస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలు గుర్తు చేసుకుంటే ఏమంటున్నాడంటే, అన్యాయము చేయవాడని ఇకను అన్యాయం చేయని, నీతిమంతుడుని ఇకను నీతిమంతుడుగా ఉండని, అపవిత్రుడైన వాడిని అపవిత్రుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడుని ఇకను పరిశుద్ధుడిగా ఉండనేమో.
ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వచ్చే సమయం ఒకటి వస్తుంది. ఆయన త్వరగా వస్తాడు, లేకపోతే ఆయన మాట రీతిలో మనతో వస్తూ ఉంటాడు. ఇప్పుడు దావీదు గారి స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట రీతిలో వచ్చాడు. సమూయేలు ప్రవక్త ద్వారా తీసుకొచ్చి అతని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకున్నాడు. ఆయన క్రియలు చొప్పున ఆయనని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించాడు. ఆ రాజు పరిపాలన చేస్తున్నాడు దావీదు గారు. ఎక్కడ వాడు? పెంట కుప్పల ఎద్దున్నాడు. హృదయాన్ని పరిశోధించాడు. అతని స్థితిని గుర్తు చేసి అతని జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే రాజు సైతము గడ్డి మేసిన పరిస్థితి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకు వచ్చింది మరి ఆయన జీవితంలో? హృదయ గర్వమును బట్టి. ఇది నా ద్వారా జరిగింది, దేవుడు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత పూర్వకమైన స్థితిలో ఉండవలసిన వాడు, ఇది నాదే, ఇది నేను చేసిన దాన్ని బట్టి నాకు వచ్చింది అని చెప్పి హృదయంలో గర్వాన్ని బట్టి తన జీవితంలో పశువు వలె గడ్డి మేసిన పరిస్థితి కనబడుతుంది అక్కడ. అందుకే దేవుడు వాని క్రియల చొప్పున జీతం ఇచ్చడానికి సమయం ఒకటి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరి వారి జీవితాలను బట్టి ఒక మాట రీతిలో రావచ్చు, ఎవరి వారి జీవితాలను బట్టి క్రియారూపంగా చూపిస్తాడు. అయితే నీకిచ్చిన ఆ యథార్థతను విడిచిపెట్టకుండా, నీకిచ్చిన ఒక ఆశీర్వాదాన్ని విడిచిపెట్టకుండా, నీకిచ్చిన ఒక ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టకుండా ఆ దేవునిలో నమ్మకంగా జీవిస్తూ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా నీ స్థితిని బట్టి ఆ యథార్థతలో ఆయన వచ్చినప్పుడు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా సిద్ధపాటు కలిగి ఉండు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, మన జీవితాల్లో ఒక లేఖనాలు చదువుతూ ఉంటే ఏంటంటే యెషయా గ్రంథంలో అంటాడు ఒక మాట, ఏమంటాడంటే తమ ఆలోచనలకు అంటే యెహోవాకు తెలియకుండా లోపల ఉంచుకున్న వానికి శ్రమ అంటాడు. అంటే తెలియదు అనుకుంటూ ఉండొచ్చు. హృదయాలను అంతరంగాలను పరిశోధించే దేవుడు, తమ ఆలోచనలు పుట్టక మునిపే దేవుడు అంటాడు ఒక మాట. దావీదు గారు అంటాడు కదా, 139వ కీర్తనలో అంటాడు, నేను కూర్చుండుట లేచుట నేను తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళింది అక్కడ ఊహలో తలంపు పుట్టక మునిపే, నేను పుట్టక మునిపే అంటున్నాడు. అక్కడ అసలు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటే దావీదు గారికి తెలుస్తుంది దావీదు గారి జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు. అందుకే దావీదు గారు ఒక అవిధేయతను కలిగి ఉన్న పరిస్థితిని బట్టి దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు కదా. కీర్తనలో 51వ అధ్యాయంలో అంటాడు కదా, అయ్యా ఈ సోకుతో నన్ను కడిగయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తీసివేద్దా, నీ సన్నిధిలో రక్షణానందం మరలా పుట్టించాయా అంటున్నాడు. ఇంకా అక్కడ అంటాడు, నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. అంతరంగంలో సత్యం ఏమిటి అంటే మన హృదయాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ వాక్యం అనే సత్యాన్ని మనం గ్రహిస్తూ ఆ వాక్యం అనే హృదయంలో మన జీవితంలో ఆ సత్యం నిలబెట్టుకోవాలని దేవుని ఉద్దేశం. సామెతల గ్రంథంలో అంటాడు కదా, మనం అంటే ఈ ఉపదేశమును మనం కాపాడుకునేలా కనుపాపలే వాటిని కాపాడుకునేలా నీవు బ్రతుకుతావు. అది నిన్ను బ్రతికిస్తుంది, అది నీకు జీవాన్ని కలుగజేస్తుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మనకిచ్చిన ధన్యతను బట్టి ఒక మాట ఇస్తున్నాడు, ఆ మాటలోని స్థితిని బట్టి నీకు జీవం కలుగుతుంది. ఆ మాటలో నీ జీవితంలో ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి అది కారణమవుతుంది. కనుక నీవు ఆయన మాట చొప్పున చేస్తున్నావో లేదో గుర్తు చేసుకో. అలాగే నీ జీవితంలో ఎలాంటి వాటికి చోటు ఇవ్వకుండా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకున్నాడు. దీన్ని విడిచిపెట్టి ఏదో ఇంకా లోక సంబంధంలో ఇంకా లోకంలో ఇంకా ఏదో ఉంది, లోకంలో ఏదో ఉందని చెప్పి ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితి ఉన్నదేమో. ఒక మాట అంటాడు, ఆ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం కానుంచి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, లోకములో ఉన్న దానిని ప్రేమించొద్దు, ఎవడైనా దీన్ని లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ మనలో లేదంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నమాట, లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఇవి ఒకనొక దినాన గతించిపోతాయి. ఎవడైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తాడో వాడు నిరంతరం నిలిచి ఉంటాడు అంటుంది. మరి నిరంతరం నిలిచి ఉండే ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా మన జీవితంలో చేయబడుదుము గాక.
ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు అయ్యా. మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా, మనుషులు నా తండ్రి పై రూపాన్ని చూస్తారు. మనిషి జీవితంలో పై రూపానికి చూడడానికి మంచిగా కనపడుతూ ఉంటారు. పరిశుద్ధులంటే ఈరే అనుకుంటున్న స్థితిని బట్టి కనపడతారు. పేరుకి పరిశుద్ధులని చెప్పుకుంటూ మా జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితుల్లో ఉండొచ్చు నా తండ్రి. అయ్యా, మరి నా తండ్రి, మా యొక్క హృదయాలు నీకు విరోధంగా ఉన్నాయో గుర్తు చేసుకుంటున్నా తండ్రి. మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. దావీదు గారు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకున్నాం. ఎక్కడ నుంచో నా తండ్రి ఆ యొక్క వ్యక్తిని మీరు గుర్తు చేసుకున్నాం. ఆయన కష్టమును, ఆయన జీవితంలో అయా నీ సన్నిధిలో నా తండ్రి దేనికి పనికిరాడని తునీకరించిన వాడిని మీరు ఏర్పరచుకునేవాడు కనుక ఆ వ్యక్తిని మీరు ప్రత్యేక రీతిలో అతని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను మేపడానికి, ఇశ్రాయేలు ప్రజలని అతని యథార్థవంతుడై తన జీవితం నడిపించబడుతున్న స్థితి కనబడుతుందిగా. అటు కృప మా జీవితాల్లో కూడా నీ సన్నిధిలో మా తండ్రి, మా జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండే కృపను మాకు దయచేసింది దాన్ని బట్టి నీ స్తోత్రాలు. నా తన ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టుకోకుండా ఇంకా లోకంలో ఏదైనా ఉందని మేము దాని జీవితాల్లో మేము కలిగి ఉండే స్థితిలోనికి వస్తున్నామేమో. మీరు ఇచ్చిన యథార్థతను విడిచిపెట్టి ఈ విధమైన తంత్రాలు కల్పించుకుంటూ ఆలోచనలు చేత నా తండ్రి లోకంలో ఇంకా ఏదో ఉందని మేము పరిగెత్తుతున్న పరిస్థితి ఉన్నదో, మీరు మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రం. లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు నిరంతరం నిలిచి ఉంటారంట. అటు కృప మా జీవితాల్లో కూడా నీ సన్నిధులు నిలిచి ఉండే కృపను మాకు దయచేసి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.